హాయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు? అమ్మ నీ పక్కన కూర్చుంది ఎవరు? నా పక్కన కూర్చున్నారు మా మనవరాలమ్మ. పేరేంటి? హాయ్ దర్శి, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? స్కూల్కి వెళ్ళేవా ఈరోజు? అయిపోయిందా? ఎందుకు వెళ్ళలేదు? నిజంగానా? నీకు అమ్మమ్మ అంటే ఎంత ఇష్టం? అమ్మ నీకు చెప్పు దర్శి గురించి. నువ్వు దర్శి అంటే నాకు చాలా ఇష్టం. ఇలక్క కూడా, ఇలక్క తల్లి, ఇలక్క కూడా నాకు చాలా ఇష్టం. ఇద్దరు ప్రతిరోజు వస్తారు. ఇంట్లో బాగాలేని కాడి ఎలా ఉందమ్మమ్మ అంట రోజు వచ్చి అడుగుతారు. వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఇల్లు మా ఇంటి దగ్గరలోనే. ఇంక రోజు వస్తారు? రోజు వస్తారు. వీళ్ళమ్మ వీళ్ళ ఆడి వీళ్ళు ఎవరొకరు వచ్చి చూడతా వెళ్తా ఉంటారు. అయితే నేను చూసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మందే ఉన్నారు. రోజు వస్తారు. రోజు వచ్చి ఎలా ఉందని అడుగుతారు. వీళ్ళమ్మ కూడా రోజు వస్తుంది. దర్శి, నువ్వు అమ్మమ్మని ఎలా చూసుకుంటా? బొగ్గలకి వెళ్ళేస్తావా? అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు కదా, బొగ్గలకి వెళ్ళొచ్చా? నువ్వు కిల్లేస్తావా ఏంటి? అయితే చిన్నప్పటి నుంచి దర్శి నువ్వే ఎత్తుకున్నావు? చిన్నప్పటి నుంచి దర్శిని ఎత్తుకోలేదు కానమ్మా. దర్శి పుట్టేటప్పుడు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాను. దర్శిని చూసుకున్నాను. లెక్కనైతే బాగా చూసుకున్నాను. లెక్క పేరేంటి? లెక్క పేరు తండ్రి, దీని పేరు దర్శిక. దర్శి, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కూల్కి ఇలాగే వెళ్ళాలి. ఆగుతారు, వీళ్ళ బుల్లక్క దగ్గర ఆగుతారు. ఏమన్నా చేసి పెట్టమంటారు. ఏమన్నా చేసి పెడితే తింటారు, సంతోషంగా ఆడుకుని వెళ్తారు. దర్శి, నీకేమంటే ఇష్టం బాగా? ఓరియో కేకా? ఇంకా తిన్నావా? బాగుందా? అమ్మమ్మకి పెట్టేవా? ఎందుకు? క్రీమ్ పెట్టేవా? అప్పుడు అమ్మమ్మకు బాగాలేదని తినిపించలేదు. ఒక్కొక్క రోజు అమ్మమ్మకి నీరసంగా ఉండదు. అందుకనా? అమ్మ ఇంకేంటి ఈరోజు ముచ్చట్లు ఏంటి చెప్పు. రోజు ముచ్చట్లే ఉన్నాయమ్మా. మా చిన్న మనవరాలు స్కూల్కి వెళ్ళలేదు. దర్శిక నా దగ్గరే ఉంది ఈ రోజు అంతానా? ఈ రోజు అంతానే ఫుల్ టైం పాస్. అయితే ఏం చేసింది పొద్దుటి నుంచి నీ దగ్గరుండి? నా దగ్గర ఉండి సెల్ చూస్తా నాతో మాట్లాడుతూ ఉంది. సెల్ చూసేవా దర్శి? ఇటు చూడు, అలా రోజు గడిచిందమ్మా ఈ రోజు అయితే. దర్శి, అమ్మమ్మకి ముద్దు పెట్టు. అమ్మమ్మని బాగా చూసుకోవే. ఓకే, బాయ్ చెప్పేద్దామా?